హలో గైస్, నా పేరు మైత్రం. ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నేను చెప్పలే కేకేఆర్ గెలుస్తుందని. అంటే సి ఇది కొంచెం ఈజీగానే చెప్పేయచ్చు అబ్బా. చాలామంది యాక్చువల్గా నిన్న కామెంట్స్ పెట్టారు ఆర్ఆర్ గెలుస్తుంది అనుకుంటున్నాను అని చెప్పి. బట్ నేను అన్నది ఏంటంటే ఆ సిచ్యువేషన్స్ అనుకూలించట్లే. ఒక్కసారి ఈ ఆర్ఆర్ టీం బ్యాటింగ్ లైనప్ చూడండి అబ్బా. మీకు ఆ ఇంపాక్ట్ ప్లేయర్తో కలిపి చూసుకున్నా కూడా మీకు ప్రాపర్గా ఉన్న ఫీలింగ్ అయితే రావట్లేదు. సో మీకు అర్థమవుతుందా? సో ఇంపాక్ట్ ప్లేయర్తో కలిపినా కూడా అంటే హసరంగా తనని మ్యాక్సిమం బౌలర్గానే చూస్తారు. మేబీ హీజ్ అన్ ఆల్రౌండర్, కానీ ఎందుకు అంత ఎక్స్ట్రాఆర్డినరీ పర్ఫార్మెన్స్ ఉన్న ఫీలింగ్ అయితే రాదు. సో హసరంగాని తీసేస్తే శుభం దూబేని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకుంటే సో ఒక 7 బ్యాట్స్మెన్లు ఉన్నారు. అండ్ వాళ్ళలో కూడా కొంతమంది మీద మనం ఆశలు పెట్టుకోలేము అసలు. సో ఆ కైండ్ ఆఫ్ టీం కాబట్టి ఇంకా ఏం చేయలేము అనమాట మనం. అది పంచాయతీ. సో నేను అందుకే అంత కాన్ఫిడెంట్గా చెప్పా కేకేఆర్ గెలుస్తుందని. అదే జరిగింది అనుకోండి, అన్ఫార్చునేట్లీ, ఫార్చునేట్లీ. సో ప్రస్తుతానికైతే నా స్కోర్ 6/6. అంటే ఏదో గొప్ప అని కాదు, జస్ట్ ఆ సిచ్యువేషన్స్ అర్థం అవుతున్నాయి మేబీ ఇలా జరగచ్చు అని. బట్ కొన్నిసార్లు నాది కూడా మిస్ అవ్వచ్చులేండి, మిస్ఫైర్ అవ్వచ్చు, ఏమో చెప్పలేం. సో రేపటి మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జి. సో ఇది నాకు తెలిసి కొంచెం ఈజీగానే ప్రిడిక్ట్ చేసేయచ్చు. ఇంకా ఈజీ ఇది. ఎస్ఆర్హెచ్ గెలిచేస్తుంది రేపటి మ్యాచ్. అంటే ఆ మ్యాచ్ బేసిక్గా జరుగుతున్న హైదరాబాద్లో అని కాదు. నేను అంటుంది ఏంటంటే ఆ పిచ్కి, ఎల్ఎస్జి బౌలింగ్ యూనిట్కి, వీళ్ళ బ్యాటింగ్ యూనిట్కి, ఓవరాల్ లైనప్కి, మొత్తం అన్నిటికీ కూడా ఎక్కడ పొంతం లేదు అసలు. సో ఎస్ఆర్హెచ్ ప్యూర్ డామినేషన్లో ఉంది యాక్చువల్గా. సో అది నేనేది అనమాట. సో అందుకే నాకు ఇక్కడ క్లియర్గా కనబడుతుంది విజయం ఎస్ఆర్హెచ్ది. సో అది మరి మ్యాటర్. సో ఇంక ఈరోజు మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. సో ఈరోజు మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ అయితే ఓడిపోయింది అండ్ కోల్కతా నైట్ రైడర్స్ అయితే గెలిచింది. అండ్ యూనో ఓ టెన్షన్ పెట్టలేదు, అలాగని కష్టపడిపోలేదు, అలాగని రిస్కీ షాట్స్ ఆడలేదు. నల్లేరు మీద నడక అంటారు చూడండి, అలాగే సింపుల్గా అలా 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 వెళ్ళిపోయింది అనమాట మ్యాచ్. అంతే. ఏ పాయింట్ ఆఫ్ టైంలోని కూడా ఇది ఓడిపోతారేమో గెలుస్తారేమో వాళ్ళు ఆర్ఆర్ వాళ్ళు అనే ఫీలింగ్ అయితే రాలే. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం కేకేఆర్ గెలుస్తుందనే ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే అసలు వాళ్ళు ఇచ్చిన టార్గెటే తక్కువ కదా. 152 రన్స్ టార్గెట్ ఇచ్చినప్పుడు ఇంకా ఎక్కడ ఉంది చెప్పండి అవకాశం. ఇంక లేదు. సో ఒకసారి అసలు వాళ్ళు ఎక్కడ ఓడిపోయారు, వీళ్ళు ఎక్కడ గెలిచారు, ఇవన్నీ కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో మాక్సిమం నాకు తెలిసి క్వింటన్ డికాకే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయితే ఇస్తారు, ఎందుకంటే 97 రన్స్ అయితే కొట్టాడు కాబట్టి. ఎందుకంటే బౌలింగ్లో ఎవరు అంత అంటే టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ అన్నట్టయితే ఇవ్వలేదనిపించింది. వరుణ్ చక్రవర్తి రన్స్ బాగా తక్కువ ఇచ్చాడు, 2 వికెట్ కూడా తీసాడు. కానీ ఏమో రన్స్ తినమే ఎక్కువ ఉన్నాయి కదా, పాయింట్స్ కూడా తినకే ఎక్కువ ఉన్నాయి యాక్చువల్గా. డికాకే ఎక్కువ ఉన్నాయి. సో మేబీ తనకే ఇస్తారు అనుకుంటున్నా, అంటే ఫెయిర్ ప్లే పాయింట్స్ అవన్నీ కూడా. సో ఒకసారి మొత్తం అన్ని కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ అయితే బ్యాటింగ్ ఆడింది. కోల్కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచారు, బౌలింగ్ ఎంచుకున్నారు. సో వాళ్ళకి ఒక క్లారిటీ ఉన్నట్టు ఉంది. డ్యూ ఫ్యాక్టర్ వీటన్నిటి కూడా కొంచెం కన్సిడర్ చేసే తీసుకున్నారు. అండ్ వాళ్ళ బౌలింగ్ మీద నమ్మకం ఉందేమో వాళ్ళకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఓపెనింగ్ దిగారు, యశస్వి అండ్ శాంసంగ్ త్వరగానే అవుట్ అయిపోయాడు. శాంసంగ్ నుంచి మనకి ఫస్ట్ మ్యాచ్లో వచ్చినంత సపోర్ట్ రాలే, ఆ ఎఫర్ట్ కూడా కనబడలేదు. సో మేబీ తనకున్న కొన్ని ఇంజురీస్ వాటి వల్ల అయి ఉండొచ్చు. ఇంకా తర్వాత రియాన్ పరాగ్ వచ్చాడు, 15 బాల్ 25 కొట్టాడు. ఓకే, 3 సిక్స్లు కొట్టాడు, బాగానే ఉంది. బట్ నాకు వచ్చిన ప్రతి బాల్ని కొట్టడానికే చూస్తాను అన్నట్టే ఆడాడు, అది మిస్ఫైర్ అయిపోయింది. సో దానివల్ల అదనమాట ప్రాబ్లము. ఆ తర్వాత ఇంకా యశస్వి జైస్వాల్ 24 బాల్స్ 29 రన్స్. ఇనీషియల్గా బాగా అయినట్టు అనిపించిన, ఓవరాల్గా స్ట్రైక్ రేట్ ఈజ్ 120. సో అదైతే కరెక్ట్ కాదు. అండ్ ఇంకా నితీష్ రాణా 9 బాల్స్ 8, హసరంగా 4 బాల్స్ 4, ధ్రువ్ జెరో 28 బాల్స్ 33, శుభం దూబే 12 బాల్స్ 9, హెట్మైర్ 8 బాల్స్ 7. అందరికంటే బెటర్ స్ట్రైక్ రేట్ ఆడింది ఎవరా అంటే జోఫ్రా ఆర్చర్. 7 బాల్ 16 రన్లు కొట్టాడు 2 సిక్సర్లతో. ఫస్ట్ బాలే 6 కొట్టాడు యాక్చువల్గా. సో ఇక్కడ మనకు అర్థమైపోతుంది ఒక్క బ్యాట్స్మెన్ కూడా ప్రాపర్గా సపోర్ట్ చేయలేదు అని చెప్పి. సో హసరంగా యాక్చువల్గా ముందే దింపారు కొడతాడేమో అని చెప్పి, బట్ లేదు, అవుట్ అయిపోవడం జరిగింది. సో వరుణ్ చక్రవర్తి రియాన్ పరాగ్ని అండ్ హసరంగా ఇద్దరిని అవుట్ చేశాడు. ఆ తర్వాత మొయిన్ అలీ కూడా 2 వికెట్లు అయితే తీశాడు. తర్వాత హర్షిత్ రాణా 2 వికెట్లు, వైభవ్ ఆరాధ 2 వికెట్లు, అందరూ తలా 2 వికెట్లు తీశారు. ఒక స్పెన్సర్ జాన్సన్ ఒకడే 1 వికెట్ తీశాడు. అండ్ రన్స్ కూడా తనే ఎక్కువ ఇచ్చారు యాక్చువల్గా అందరికంటే. సో ఆయన కూడా తక్కువ ఇచ్చుంటే వీళ్ళ స్కోర్ ఇంకా 140లోనే అయిపోనేమో. సో అలాగా చాలా తక్కువ కొట్టారబ్బా. మెయిన్ అది పెద్ద ప్రాబ్లం అని చెప్పొచ్చు. సో బ్యాటింగ్ యూనిట్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో, దట్టు ఇన్ ఐపీఎల్ ఈజ్ ఆల్వేస్ ఏ బ్యాటర్స్ గేమ్. ఏమో అంటే అది ఇనీషియల్గా బ్యాట్స్మన్స్ బౌలర్స్ బోత్ డామినేషన్ ఉండేదేమో, బోత్ కేటగిరీస్. బట్ ఇప్పుడైతే బ్యాట్స్మన్స్ డామినేషన్ ఎక్కువ నడుస్తుంది. ఆ టైంలో ఇనీషియల్గా 151 రన్లు కొడితే అది ఇంకా ఏముంది చెప్పండి.
పోనీ బాల్ బ్యాట్ మీదకి రావట్లేదంటే వస్తుంది. కాకపోతే వీళ్ళ బౌలర్స్ కొంతవరకు పోరాడారు యాక్చువల్‌గా. ఎవరు రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్. అంటే అట్‌లీస్ట్ లైన్ అండ్ లెంత్ మాక్సిమం మిస్ చేయకుండా ఉండడానికి ట్రై చేశారు. బట్ ఎంతకని? ఇప్పుడు కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టే అయిపోయింది పరిస్థితి. ఓ సామెత ఉంది తెలుగులో అది. సో, నువ్వు ఎంత ఈదుతావు దాన్ని తోక పట్టుకొని? ఏదది? అవ్వదు కదా! ఏది నువ్వు సముద్రం దగ్గర మొదలుపెట్టి రాజమండ్రి వచ్చి మహారాష్ట్ర ఎళ్ళిపోతావా నువ్వు ఈదుకుంటూ? అది ఎనక్కి ఎదురు ఈదుకుంటూ. అవ్వదు కదా! అట్లా అనమాట. సో, వాళ్ళకి టార్గెటే తక్కువున్నప్పుడు వీళ్ళేం ఆపుతారు? కానీ బేసిక్‌గా ఇనీషియల్‌గా నాకు బౌలింగ్‌లోనేమో మొయిన్ అలీ వీళ్ళ తరపున ఆడాడనిపించింది. కేకేఆర్ తరపున. బ్యాటింగ్‌లో మాత్రం ఆర్ఆర్ తరపున ఆడాడనిపించింది. 12 బాల్‌కి 5 రన్‌లు కొట్టాడు. ఫస్ట్ 7 బాల్‌కి ఒక రన్ కూడా కొట్టల. 8 బాల్‌కి ఎనిమిదో బాల్‌కి ఓ రన్ కొట్టాడు. ఎందుకు అంత అంటే ఇంకోటి నాకు అర్థం కాలే. వై మొయిన్ అలీ యాజ్ ఓపెనర్? కాదయ్యా! అన్నేళ్ళు సీఎస్‌కేలో ఉన్నాడు. వాళ్ళే ఓపెనర్‌గా ఎప్పుడు దింపలేదు. మీరెందుకయ్యా ఓపెనర్‌గా దింపారు? నాకర్థం కాలే. ఇంకోటి రహానే పవర్ ప్లేలో బాగా ఆడుతున్నప్పుడు వై ప్రయోగం? ఎందుకట్లా? రహానే పవర్ ప్లేలో చాలా బాగా ఆడతాడు యాక్చువల్‌గా. తర్వాతొచ్చి కూడా పవర్ ప్లే అయిపోయింది అప్పటికే. పుణ్యకాలం కాస్త గడిచిపోయిన తర్వాత వచ్చాడు. సెవెంత్ ఓవర్ ఫస్ట్ బాల్‌కి ఔట్ అయ్యాడు. మరి పవర్ ప్లే అయిపోయింది. అప్పటికొచ్చాడు. ఏటి లాభం? అయినా ఒక 4 ఓ 6 కొట్టాడు కానీ నేనంటుందేంటంటే ఇనీషియల్‌గా రహానే పవర్ ప్లేలో వచ్చుంటే తనకి ఏమంటారు ఫ్రీగా షాట్లు కొట్టడానికి ఆ స్కోప్ ఉండేది. అది మిస్ అయిందిగా. సో, రహానే కూడా ఫెయిల్ అవ్వడానికి ఇదొక రీజను. ఇంక మొయిన్ అలీ అలాగే ఫెయిల్ అయిపోయాడు. ఇంకా డికాక్ అయితే కొంచెం పర్లేదు. ఇనీషియల్‌గా కొంచెం బెటర్‌గా షాట్స్ ఆడుతూ వచ్చాడు. ఒక 150 ఆ స్ట్రైక్ రేట్‌ని అయితే మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు. సో, పర్లేదు. అండ్ అడపా అప్పుడప్పుడు కుదిరినప్పుడల్లా షాట్లు కొడుతూ వచ్చాడు. సో, బెటర్ అంటే అట్‌లీస్ట్ ట్రై చేస్తూ వచ్చాడు. అండ్ మొయిన్ అలీ నుంచి నాకు ఆ ట్రై చేయడం కూడా కనపడలేదు. ఆ రనౌట్ కూడా నిజంగా చెప్తున్నాను. రియాన్ పరాగ్ అనుకోనున్నాడు. నా జీవితంలో ఇంత లేజీగా కూడా ఒక రన్ ఔట్ చేసి ఒక వికెట్ తీసుకుంటానని. ఆ బాల్ తీక్షణ ఇసరడం ఈ మనిషి ఇటీ అన్నట్టు అన్నాడనమాట. అప్పటికి కూడా రాలే. ఔట్ అయ్యాడు అందుకే. అసలు బేసిక్‌గా రియాన్ పరాగ్ ఔట్ చేయాలనే ఉద్దేశంతో కూడా లేడసలు. ఏదో ఇచ్చాడు. చేతికి దొరికింది బాలు. సరే స్టంపులున్నాయాడ. ఓసారి కొడదాంలే అన్నట్టు కొట్టాడంతే. అలా ఔట్ అయిపోయాడు. ఇంకా తర్వాత రఘువంశీ తినని ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకొచ్చారు. సో, ఇంకా వీళ్ళిద్దరూ స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ మధ్య మధ్యలో బౌండరీలు కొడుతూ మాక్సిమం డికాకే ఎక్కువ కొడుతూ వచ్చాడులెండి. సో, ఇంకా తర్వాత మళ్ళీ జోఫ్రా ఆర్చర్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. మన ఫస్ట్ మ్యాచ్ వీరుడు యాక్చువల్‌గా 4 ఓవర్ల 76 ఇచ్చిన వీరుడు మళ్ళీ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. సో, అంటే ముందు 2 ఓవర్లు బానే బౌలింగ్ ఏసాడులెండి. కాకపోతే ఈ ఓవర్ మాత్రం అస్సాము. సో, గౌహతిలో మ్యాచ్ అయితే డైరెక్ట్ అస్సాము మ్యాచు. అలా ఒక్క ఓవర్‌లో పంపించాడు గౌహతి నుంచి అస్సాంకి. యాక్చువల్‌గా 2 ఒక దగ్గరే అనుకుంటా కదా! ఒకవేళ నేనేదైనా కన్‌ఫ్యూజ్ అయితే ఓయ్ నన్ను తిట్టమాకండయ్యా మళ్ళీ. గౌహతి అదెక్కడది గౌహతి? నార్త్ ఇండియన్ స్టేట్ అస్సామా? ఛీ! ఇదే నాకక్కడే డౌట్ కొట్టింది. ఇది గౌహతి అస్సాంలోదే కదా! ఇది ఏంది గౌహతి నుంచి అస్సాం అంటున్నాను అనుకున్నాను నేను ఆఖరికి. సో, అదే డౌటొచ్చింది. గౌహతి అస్సాంలోదే అని అందుకే ఎతికాను. యెస్ ఇట్స్ కన్ఫర్మ్డ్. సో, ఏదో మర్చిపోతా ఉంటాం అప్పుడప్పుడు. ఏదో మనకేం అవసరమా చెప్పండి దానితో. ఏదో అప్పుడప్పుడు ఇట్లాంటి మ్యాచ్‌లయినప్పుడు తప్ప. సో, అలాగా ఆహ్, అట్లా అస్సాంలో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్ఆర్ టీమ్‌ని అస్సాంకి పంపించిన జోఫ్రా ఆర్చర్ ఒక్క ఓవర్‌లోనే. ఇంక బేసిక్‌గా ఇంకంతే ఇంకేముందిలెండి చెప్పుకోవడానికి. 3 ఓవర్‌లో 17 కొట్టాలి. 5 బాల్‌కి 3 బాల్‌కి 18 రన్‌లు కొట్టిచ్చాడు. అందులో 2 వైడ్‌లేసి మరి. నేను బేసిక్‌గా 2 వైడ్‌లెయ్యకపోయుంటే డికాక్‌ది సెంచరీ అయిపోద్దేమో అనుకున్నా యాక్చువల్‌గా. బట్ 2 వైడ్‌లేయడం వల్ల ఇంక సెంచరీ రాలే. ఇంకా డికాక్ లాస్ట్ నిన్న మ్యాచ్ లాగే శ్రేయస్ అయ్యర్ లాగా 97 దగ్గర మిగిలిపోయాడనమాట పాపం. సో, ఇద్దరు 97 దగ్గర మిగిలిపోయారు. సెంచరీలు మిస్ అయ్యాయి. ఎనీవే ఇట్స్ ఓకే. వాళ్ళకేంటంటే ఇంక ఎండ్ ఆఫ్ ది డే టీమ్ గెలిచింది. సో, ఆ పాయింట్స్ టేబుల్‌లో వీళ్ళకి కొంచెం ఆ రన్ రేట్ అనేది ఇంప్రూవ్ అవుతది కదా! సో, అది కొంచెం బెటర్ అవుతది కాబట్టి దే ఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అనమాట ప్రస్తుతానికైతే. సో, అది సిట్యుయేషన్. అండ్ యాక్చువల్‌గా వాళ్ళది -2.137 దగ్గర ఉండేది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయింది ఆర్‌సీబీతో కదా! కేకేఆర్. ఇప్పుడు వాళ్ళు -0.308కెళ్లారు. సో, గ్రేటే గదా! సో, చాలా వరకు తగ్గింది. ఇంకో మ్యాచ్ బెటర్‌గా గెలిస్తే ఇంక ప్లస్‌ల్లోకొచ్చేస్తది వాళ్ళ రన్ రేట్. సో, అది మ్యాటర్ అనమాట. ఆర్ఆర్ టీము -1.882కెళ్ళిపోయింది ఏకంగా. ఆహ్, ఇంకా ఆఫ్‌కోర్స్ వాళ్ళది ఇంతకుముందు ఇంకా ఎక్కువ ఉండేదిలెండి. కొంచెం తగ్గింది యాక్చువల్‌గా. అది పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఓడిపోయింది ఎస్ఆర్‌హెచ్‌తో కదా! సో, అప్పుడు వీళ్ళకి -2.2 అయింది. బట్ కొంచెం తగ్గింది. బట్ ఏదైనా ఇంకా ఆల్రెడీ 2 మ్యాచ్‌లయితే ఓడిపోయారు కదా! సో, అది కొంచెం పెద్ద ప్రాబ్లమ్ అని చెప్పొచ్చు. ఆర్ఆర్ నెక్స్ట్ మ్యాచ్ ఏమో సీఎస్‌కేతో. సో, నాకైతే అది కూడా కంప్లీట్‌గా డౌటే. నాకైతే ఖచ్చితంగా సీఎస్‌కే గెలుస్తదేమో అని. బట్ అది కూడా గౌహతిలోనే కాబట్టి లెట్స్ సీ చూద్దాం ఏమవుతదో. సో, అది గైస్ మరి సిట్యుయేషన్. సో, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ యాస్ ఎక్స్‌పెక్టెడ్ క్వింటన్ డికాక్ అయితే ఇచ్చారు. సో, వీళ్ళ దాంట్లో ఎవరైనా బాగా బౌలింగ్ చేశారంటే రియాన్ పరాగ్ ఒక్కడే 4 ఓవర్లకి 25 రన్‌లు తక్కువ ఇచ్చాడు.
సందీప్ శర్మ 2 ఓవర్‌లో 11 రన్‌లు ఇచ్చాడు. తర్వాత ఎందుకు బౌలింగ్ ఏయించలేదో నాకు అర్థం కాలే. ఎక్కువ ఏయించలేదు. తీక్షణ, హసరంగ వీళ్ళతో ఎక్కువ ఏయించాడు. బట్ హసరంగ ఎక్కువ ఇచ్చేసుకున్నాడు. ఆర్చర్ తెలిసిందే కదా! బాణాలు ఎప్పుడు గురి తప్పుతానే ఉంటాయి. సో, హి ఈస్ ఎ వెరీ, వెరీ ఎక్స్‌ట్రార్డినరీ ఆర్చర్. ఇటు బాణం వేస్తే అటు ఎటో పోతది. అది. సరే ఇంక ఎనీహౌ మొత్తానికి అలాగా ఆర్ఆర్ టీమ్ అయితే ఓడిపోయింది. కేకేఆర్ టీమ్ అయితే బోణీ కొట్టింది. అండ్ రేపటి మ్యాచ్ అయితే ఇట్స్ క్లియర్‌లీ ఎవిడెంట్ దట్ ఎస్ఆర్‌హెచ్ విల్ విన్ ద మ్యాచ్. సో, థాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. మీరెవరు గెలుస్తారనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఎస్ఆర్‌హెచ్ ఆర్ ఎల్ఎస్‌జీ రేపటి మ్యాచ్‌లో. సో, థాట్స్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. కనుక మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరైతే మాత్రం అక్కడ ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్. బాయ్. వీడియో నెక్స్ట్ వీడియో. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే ₹5,000 ప్రొడక్ట్ ₹250కి రావడాన్ని గమనించారా? లేదు కదా! కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైమ్‌లో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైమ్‌లో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా! కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమ్మీడియేట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమ్మీడియేట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడా కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో, డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి.